కవిత, కల్వకుంట్ల కవిత తను టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ లిక్కర్ ఆరోపణలు కావచ్చు, ప్రతిసారి కూడా ఆమె వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా నిలుస్తూ ఉంది. అయితే తన పార్టీకి టీఆర్ఎస్ అని పేరు ఎప్పుడైతే తను అనౌన్స్ చేసిందో, తెలంగాణ రక్షణ సేన అని పెట్టినా దాని షార్ట్ ఫామ్ కేసీఆర్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పేరు వచ్చేలా చేసినప్పటి నుంచి ఆమె తండ్రిని, అన్నని, హరీష్ రావుని విపరీతంగా విమర్శిస్తూనే ఉంది ప్రతి విషయంలో. లేటెస్ట్గా కూడా విప్రో కేసు విషయంలో ఆంధ్ర కాంట్రాక్టుల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు కేసీఆర్ దగ్గర ఉన్నాయని, ఆ పార్టీ దగ్గర ఉన్నాయని మొత్తానికి తండ్రిని కానీ సోదరుణ్ణి కానీ డైరెక్ట్గానే ఆవిడ విమర్శిస్తున్నారు. చాలా ఘాటు విమర్శలే చేస్తున్నారు. అవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. కానీ మరి వాళ్ళ మీద అంతగా విమర్శిస్తున్నా కానీ ఇటు తండ్రి కేసీఆర్ కానీ ఇటు సోదరుడు కేటీఆర్ కానీ ఎప్పుడు కవిత పేరు డైరెక్ట్గా చెప్పడం కానీ, అట్లీస్ట్ ఆ పార్టీ గురించి మీడియా కాన్ఫరెన్స్లో అడిగినా సరే పెద్దగా పట్టించుకున్నట్లు కానీ, పెద్దగా ఆమె విమర్శలకి మళ్ళీ ప్రతి విమర్శ చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లు మనకి ఎక్కడా కూడా కనిపించదు. ఈవెన్ హరీష్ రావు కానీ అసలు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ లీడర్స్ కింద స్థాయి వాళ్ళు ఎప్పుడైనా మామూలుగా బీఆర్ఎస్ పార్టీ పరంగా మాట్లాడుంచారు కానీ కవిత గురించి మాత్రం ఎవ్వరూ టార్గెట్ చేయలేదు, ఆమెను ఎవరు ప్రతి విమర్శ చేయలేదు. అయితే ఎప్పుడైతే ఈమె టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసిందో ఇప్పటి వరకు మొత్తం ఈ 2-3 నెలల్లో ఆవిడ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి గమనిస్తే కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే ఆ పేరు గురించి ఉంది. అదేంటంటే ఒరిజినలే, ఫేకే, డూప్లికేటే అని చెప్పేటువంటి ఒక పోస్ట్ తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఎటువంటి అభ్యంతరం ఆ పేరు మీద వ్యక్తం అవ్వాలి. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ఈ పేరు మీద స్పందించారు. అంటే చెప్పినా చెప్పకపోయినా కవిత మీద ఫస్ట్ టైం ఆయన విమర్శలు అయితే ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇప్పుడు అవి ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నటువంటి నాయకులు, అంటే మిగిలిన వాళ్ళు మాట్లాడడం వేరు, ఆవిడ ఎవరి మీద అయితే విమర్శలు చేస్తుందో అటు కేటీఆర్ మీద చేస్తుంది, ఇటు కేసీఆర్ మీద చేస్తుంది, ఇటు హరీష్, వీళ్ళ ముగ్గురులో ఒకరు మాట్లాడడం అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆయన దీని గురించి నేను ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడ జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ పేరు మీద జరుగుతున్న వివాదం గురించి ఆయన మాట్లాడారు. దాని గురించి ఆయన చెబుతూ టీఆర్ఎస్ అన్నది కేవలం ఒక పార్టీ పేరని కాదు, అది దాదాపు 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక పార్టీ ప్రస్థానం, ఒక లీడర్ క్రెడిబిలిటీ, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అది, ప్రజల్ని పాలించిన పార్టీ అది. అటువంటి అంత క్రెడిబిలిటీ, అంత ప్రజల నమ్మకం ఉన్న పేరుని గనక ఇంకొకరు తీసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఖచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. అంటే నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని చెప్పకుండా పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు వ్యక్తం చేస్తారు. అల్టిమేట్గా పార్టీయే ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. అంటే కేటీఆర్ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకత తన పేరు మీదగా కాకుండా, ఎందుకంటే ఇప్పటివరకు ఆయన మాట్లాడలేదు, అందులోనూ కవిత ఏదైతే ఆరోపిస్తుందో ఈ వచ్చినటువంటి అభ్యంతరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేశారు, నా పేరు మీద వేరే వాళ్ళు కాదు, వాళ్ళు నేనంటే భయపడున్నారు, నేనంటే భయం లేదని వాళ్ళు వ్యవహరిస్తున్నప్పటికీ నా పార్టీ పేరుని రద్దు చేయడానికి కావాలని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్స్ ఇవన్నీ చేశారని ఆవిడ ఏదైతే అలిగేషన్ చేసిందో, కేటీఆర్ ఇచ్చినటువంటి ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి విషయాల ద్వారా అది నిజమే అన్న విషయం అయితే ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. దీంతోపాటు ఆయన ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. 2022లో వాళ్ళు మేము పేరు మార్చుకుని తప్పే చేశాము, ఈ పేరు మార్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ దాన్ని సీజ్ చేసింది, సో ఈ పేరుని ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మాకు అభ్యంతరాలు ఉన్నాయని పార్టీ ముందు పేరు తీసుకున్న వాళ్ళు అడుగుతారు. సో ఖచ్చితంగా పార్టీలో మాకు అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అభ్యంతరాలు రైజ్ చేస్తారు, ఎందుకంటే కేసీఆర్ని తప్ప వాళ్ళు ఎవరు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ లీడర్గానో ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్గానో చూడలేరు, అందులో తప్పేముంది అన్నట్లుగానే ఆయన మాట్లాడారు. దీంతోపాటు ఆయన బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆదరణ తగ్గిందని ఒప్పుకుంటాం, కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం, 1.8% ఓట్లే ఓడిపోయాం, కొంత మా మీద వ్యతిరేకత వచ్చింది, అది ఖచ్చితంగా మేము దిద్దుకుంటాం, అధికారంలోకి వస్తామని కొంత అది కూడా మాట్లాడారు. కానీ మొత్తం మీద ఈ ప్రెస్ మీట్లో హైలైట్ అయింది మాత్రం ఆ పేరు గురించి ఆయన మాట్లాడిందే. సో ఇప్పటి వరకు కల్వకుంట్ల కవిత అయితే అటు సింగరేణి కార్మికులు కావచ్చు, బాయిబాట కార్యక్రమంతో, అలాగే ఇంకొంతసేపు బీసీల గురించి, కొన్నిసార్లు విద్యార్థుల గురించి, మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద ఫోకస్ చేస్తూ అందరినీ టార్గెట్ చేస్తూ, అంటే బీజేపీ లీడర్స్ని, ఇటు కాంగ్రెస్ లీడర్ని, ఇటు స్వయంగా బీఆర్ఎస్ లీడర్ని టార్గెట్ చేస్తూ ఆ రాజకీయ ఎజెండాలో కొనసాగుతూ ఉన్నారు. కానీ ఆవిడ పార్టీ పేరు మీద ఉన్నటువంటి అస్పష్టత వల్ల, అక్కడ ఉన్నటువంటి సందిగ్ధత వల్ల, అసలు ఈవిడ కంటెస్ట్ చేస్తానని అనౌన్స్ చేసినప్పటికీ కూడా అసలు పార్టీ పేరు మీదే న్యాయపరమైనటువంటి గందరగోళాలు ఉన్నప్పుడు ఆవిడ వస్తుందా అనేటువంటి ఒక సందేహం, అసలు ఈవిడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే తమ పార్టీ పేరు పెట్టుకున్నారో అటువంటి కేంద్ర ఆ స్థాయి లీడర్స్ ఎవరూ కూడా ఆమెకి ఇంపార్టెన్స్, అంటే ప్రాధాన్యత ఇచ్చి ఆమెను విమర్శించడం కానీ, ఆమె మీద ఏమన్నా చేయడం కానీ ఏమీ చేయట్లేదు. సో ఎవరైనా సరే ప్రతిపక్షాలు ఈమెను విమర్శిస్తే ఈమెను కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్గా చూస్తారు కాబట్టి ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు కూడా కేటీఆర్
కవిత పేరు ప్రస్తావించకుండా చేసినప్పటికీ మొత్తానికి కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరిలో కూడా కొంత ఆగ్రహం కవిత మీద ఉంది, పేరు మార్పు మీద అన్న విషయం మీద అయితే ఈ ఉదంతంతో స్పష్టమైంది.